ముదిరాజ్ సంఘాలన్నింటినీ ఐక్యం చేయాలన్నారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్. ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ముదిరాజ్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. జనాభా ఆధారంగా ప్రతి సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం దక్కినప్పుడే ఆయా వర్గాలు అభివృద్ధి సాధించగలుగుతాయని తెలిపారు. ఐక్యతను చాటుకుంటూ సమిష్టిగా సమస్యల కోసం పోరాడాలని సూచించారు. తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ క్యాలెండర్ ఇనాగ్రేషన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లోపల హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్స్-జీపీ ఉన్నటువంటి డిఎల్ పాండు ముదిరాజ్ గారు, అదేవిధంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, అదేవిధంగా ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామారావు ముదిరాజ్ గారు, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మరి చొప్పర్ శంకర్ ముదిరాజ్ గారు, మరి సుప్రీంకోర్టు అడ్వకేట్ రమేష్ గారు, మరి వివిధ సంఘాల నాయకులు, మరి ఇంటలెక్చువల్స్ అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం లోపల ముద్రాయిల యొక్క చిరకాల వాంఛ బీసీ నుంచి బీసీ యొక్క రిజర్వేషన్ తక్షణమే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం నెరవేర్చాలనే విషయాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం ఈ యొక్క ప్రభుత్వానికి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దామాష ప్రకారం మేమెంతో మాకంత వాటా కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం లోపల బీసీ సామాజిక వర్గం లోపల అత్యధిక సామాజిక ఉన్నటువంటి ముద్రా సామాజిక వర్గం గతంలో సకుటుంబ సర్వే ఆధారంగా 46 లక్షలు ఉండేది. మరి ఇప్పుడు నువ్వు చేసినటువంటి కుటుంబ సర్వే ఆధారంగా 25 లక్షలను చూపిస్తున్నావు. మరి మిగతా జనాభా చనిపోయినరా, తప్పిపోయినరా, మరి వేరే దేశాలకు ఏమైనా పార్సల్ చేసినావా అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమగ్రంగా ఈ యొక్క సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి కుటుంబ సర్వేలని సమగ్రమైన నివేదికని ప్రభుత్వము అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అన్ని రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముద్రా సామాజిక వర్గానికి సముచిత న్యాయం చేయాలనే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ముద్రా సామాజిక వర్గానికి 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశం లోపల ముద్రా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా 50 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఆ నిధులు సరిపో